బ్యాక్బోన్. యోగ శక్తితో నేను నీటిపై తేలియాడినట్లుగా యోగ దృష్టితో మీ సంసార సమస్యలపై మీరు తేలియాడగలుగుతారని నీళ్లపైన పద్మాసనంలో పడుకొని కాళ్ళు చేతులు కదిలించకుండా 2 గంటల సేపు అనర్గళంగా మాట్లాడేటటువంటి విజయప్రతాప్ మహారాజుని ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు, వారి మాటలు మీరు వింటున్నారు. యోగ శక్తి, యోగ దృష్టి. నీళ్ళ మీద తేలియాడుతూ మునిగిపోకుండా మాట్లాడగలగడానికి కావాలి యోగ శక్తి. విద్యార్థులుగా మీకు ఎన్నో భయాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. ఆ భయాల పైన, బాధల పైన తేలేటటువంటి ఒక అమూల్యమైన విద్య, ఒక శక్తి మీకు అవసరం. అది లభిస్తుంది మీకు యోగ దృష్టితో, యోగిక్ యాటిట్యూడ్. ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన వ్యక్తులను, అంతర్జాతీయ స్థాయిలో విజయవంతమైన వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి వారి యొక్క విజయానికి మూల కారణం తెలియజేసింది హార్వర్డ్ యూనివర్సిటీ. వారు చదువుకున్న చదువు కేవలం 15% మాత్రమే ఉపయోగపడింది. 15%. 85% వారి సక్సెస్ కారణం యోగా. వారి యొక్క యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే వైఖరి, మానసిక వైఖరి. ఇంతకుముందు మీరు చదివారు, మొదటి వాక్యమే ఉంది, సృష్టి మారదు, మీ దృష్టి మార్చుకో. మీరు మీ అమ్మా నాన్నల కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూడాలన్న కోరికతో ఉన్నారు. మీ హృదయాల లోపల గాఢంగా ఆ కోరిక ఉంది. మీలో ఉన్న ఆ కోరిక నన్ను ఇక్కడికి వచ్చేలా చేసింది. ఆ కోరిక నెరవేరడానికి మొట్టమొదటగా మీరు చేయవలసినది చిన్ముద్ర. ఈ చూపుడు వేలు, బొటన వేలు ఇలా టచ్ చేసి ఇలా ఉంచండి చాలు. మీ ఒడిలో వెళ్ళకిలా పెట్టుకోండి, మీ పాదాల మీద ఈ చిన్ముద్ర. మీ కాళ్ళ పైన ఇలా పెట్టుకోండి చిన్ముద్ర. ఒకరు 10 నిమిషాలు చేశారు ఈ చిన్ముద్ర సాధన, ఒకరు అరగంట చేశారు, ఒకరు 2 గంటలు చేశారు. ఎవరికి ఎక్కువ ఫలితం వస్తుందంటే మీరు కరెక్ట్గా చెప్తారు. 2 గంటల సాధన చేసిన వారికి ఎక్కువ ఫలితం వస్తుంది. మనసు ఏకాగ్రత ఉన్నది మనసులోనే, జ్ఞాపక శక్తి ఉన్నది మనసులోనే, ఆత్మవిశ్వాసం ఉన్నది కూడా మనసులోనే. ఆ మనసు ప్రశాంతం అవుతుంది చిన్ముద్రతో. నా మనసుకు నేను యజమానిని. ఇక్కడ ఉన్న చూడండి, నా మనసు నా చేతిలో ఒక పరికరం. ఓ కుక్క తోకను ఆడించాలా, తోక కుక్కను ఆడించాలా? కుక్క నిలబడి ఉండాలి, తోక ఊగుతూ ఉండాలి. అలా కాకుండా తోక ఎలా ఊగితే అలా కుక్క అటు ఇటు పడుతూ ఉందనుకోండి, దాని బ్రతుకు నరకం అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎవరైతే మనసు చెప్పినట్టల్లా నడుచుకుంటూ పోతారో వారి బ్రతుకు కూడా నరకం అవుతుంది. ఈ నరకంతో కూడిన జీవితం కావాలని మీలో ఏ ఒక్కరూ కోరుకోరు. ఎస్ ఆర్ నో? చేతులు 2 పైకెత్తి గర్జించాలి. మళ్ళొకసారి, ఇంకొకసారి. చేతుల్లో చిన్ముద్రలు అలాగే ఉంచండి. ఊరకే కూర్చోండి. చిన్న పిల్లలు ఎక్కువ ఆనందంగా ఉంటారా, పెద్దవాళ్ళు ఎక్కువ? మీరు చిన్న పిల్లలా, పెద్ద పిల్లలా? మీ తాత ముత్తాతలతో, అమ్మా నాన్నలతో పోలిస్తే చిన్న పిల్లలా, పెద్ద పిల్లలా? ఉయ్యాలలో పసిపిల్లలతో పోలిస్తే చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ? మరి మీరు ఆనందంగా ఉంటారా, ఉయ్యాలలో పసిపాపలు ఆనందంగా ఉంటారా? ఉయ్యాలలోని పసిబిడ్డలు ఎంతో ఆనందంగా ఉండి నిర్మలంగా, అమాయకంగా, సమ్మోహనంగా రోజుకి 500 సార్లు నవ్వుతారు.
ఎన్నిసార్లు? ఈ లెక్క మన సైంటిస్టులు చెప్పారు. ఎలా నవ్వుతారంటే నిర్మలంగా. నిర్మలంగా అంటే వారి మనసులో కామము లేదు, క్రోధము లేదు, లోభము లేదు, మోహము లేదు, మదం లేదు, మాత్సర్యం లేదు. అది నిర్మలమైన నవ్వులు.